వేదాంత లిమిటెడ్ అంతకల స్టెర్లైట్ అనే పేరుతో ఉండేది. అల్యూమినియం మైనింగ్ లో ఇది చాలా మేజర్ కంపెనీ. మనకి లిస్ట్ అయిన అతి కొద్ది మైనింగ్ కంపెనీస్ లో వేదాంత వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మర్స్ లో ఉంది ఇప్పటి వరకు. గత సంవత్సరంగా ఫుల్ ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది. నాకు ఈ కంపెనీలో బాగా నచ్చేది ఏంటంటే ఇది డివిడెండ్ పేఅవుట్స్. డివిడెండ్ పేఅవుట్స్ ఎప్పుడు మిస్ అవ్వదు. 16 రూపీస్, 20 రూపీస్ అంత మంచి డివిడెండ్స్ పే చేసే కంపెనీ ఇది. గత 1 ఇయర్ గా ఫుల్ గా న్యూస్ లో ఉంది. కంపెనీ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ కి ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు అక్టోబర్ 8న డిసైడ్ అవుతుంది. కంపెనీ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అంటే కంపెనీని 4-5 కంపెనీస్ గా డివైడ్ చేసి దానిలో ఉన్న ఫుల్ పొటెన్షియాలిటీ కోసం ట్రై చేయటం. ఫర్ వేదాంత లిమిటెడ్ కి అసెట్ ఏంటంటే అల్యూమినియం మైనింగ్. అల్యూమినియం మైనింగ్ కి దీని కోర్ బిజినెస్ గా ఉంది. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ పవర్ సెక్టార్ లో కూడా రాబోతున్నారు. కేర్ఫుల్ ఇక్కడ. పవర్ సెక్టార్ లో చాలా మంది సోలార్ కి వచ్చి లాసెస్ పోస్ట్ చేశారు. ఈ కంపెనీ 4-5 కంపెనీస్ గా స్ప్లిట్ అయిన తర్వాత దేనికి ఎంత మార్కెట్ షేర్ డివిజన్ అయిందో చూసి తీసుకోవటం బెటర్. నాకు తెలిసి మైనింగ్స్ కి ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ అలాట్ చేస్తారు. 1,50,000 కోట్ల కంపెనీ ఇది. మైనింగ్స్ కి ఎంత అలాట్ చేస్తారో చూద్దాం. మైనింగ్స్ అల్యూమినియం మేజర్ ఇది. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ కి ఎంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇస్తారు, దాని తర్వాత పవర్ సెక్టార్ కి ఎంత క్యాపిటలైజేషన్ ఇస్తారు ఆ కంపెనీకి చూద్దాం. ఇదే కంపెనీది వేరే సబ్సిడరీ కంపెనీ మొన్న స్పిన్ ఆఫ్ అయింది. ఆ స్లైడ్స్ కూడా ఇస్తున్నాను చూడండి. స్టెర్లైట్ టెక్నాలజీస్. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఆప్టికల్ కేబుల్స్ లో, టెలికమ్యూనికేషన్స్ లో దాని వాటా దానికి ఉంది. 15% దాకా ఉంది. మొన్న స్టెర్లైట్ టెక్నాలజీస్ ని 2 కంపెనీస్ గా స్ప్లిట్ చేశారు. ఒకటి స్టెర్లైట్ కంపెనీ, రెండోది ఎస్టిఎల్ నెట్వర్క్స్. ఎస్టిఎల్ నెట్వర్క్స్ డివిజన్ అయిన తర్వాత మొన్న రీసెంట్ గా ఈ లో మాత్రమే 2 crores ప్రాఫిట్ పోస్ట్ చేశారు. చూద్దాం ఒకసారి వేదాంత కూడా. వేదాంత అంతకు ముందల రీసెర్చ్ రిపోర్ట్స్ అయితే 1200 వరకు వెళ్తుంది, 800 వరకు వెళ్తుంది అని చెప్పినారు. కానీ ఇప్పుడు అక్టోబర్ లో న్యూస్ వచ్చింది కాబట్టి మరి ఏ రోజు రికార్డ్ డేట్ ప్రకటిస్తారో చూద్దాం. కంపెనీ 300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఆ తర్వాత నాకు తెలిసి 635, 700 లో మాత్రం డివిజన్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు కూడా ఈ స్లైడ్స్ అన్ని చూసి మీ డెసిషన్ తీసుకోండి. డివిజన్ అయిన తర్వాత కూడా కమోడిటీ ప్రైసెస్ వల్ల షేర్ ప్రైస్ ఫ్లక్చుయేట్ అవుద్ది. ఓకే. వేదాంత లిమిటెడ్ అంతకల స్టెర్లైట్